शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, ओम नमो नारायणाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। అయితే మాసానాం మార్గశిరం శ్రేష్టం అన్నారు. అలాంటి మార్గశిర మాసంలో విష్ణువుకి ప్రియమైనటువంటి పనులు చేసినా, అంటే దీపాలు వెలిగించినా, సత్యనారాయణ చేసుకున్నా, అలాగే ఉదయాన్నే లేచి స్నానం చేసినా కానీ ఆ విష్ణు కథలను మనం విన్నా కూడా విష్ణుమూర్తికి మనం ప్రియమైన వాళ్ళం అవుతామట. కాబట్టి మనం మార్గశిర మాసం మొదలైతూనే సుందరాకాండ పారాయణ మొదలుపెట్టాం. రామాయణంలో అన్నిటికంటే సుందరమైన ఘట్టము సుందరాకాండ కాబట్టి అది మనం మొదలుపెట్టాం. అయితే క్లుప్తంగా నిన్న మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే, రావణాసురుడు వాళ్ళ భటులకు చెప్పి ఆంజనేయ స్వామిని బంధించమంటే ఇంద్రజిత్తు నాగపాశంతో బంధించాడు. సరే తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాళ్ళ పుత్రుడైనటువంటి అక్షయ్ కుమారుని చంపాడని తెలియగానే రావణాసురుడు ఈ వానరుణ్ణి వధిద్దామన్నాడు. దాంతో అదే సభలో ఉన్నటువంటి ఆ రావణాసురుడి తమ్ముడు విభీషణుడు, మంత్రి అతను శ్రీలంకకి, అతను దూతని మనం చంపకూడదు, అది నేరం కాబట్టి దూతని చంపకుండా ఏదైనా శిక్ష విధిద్దామంటే కపులకు వానరులకి ఇష్టమైనది తోక కాబట్టి ఆ తోకని అంటిద్దామని చెప్పి రావణాసురుడు అన్నాడు. దాంతో అందరూ కూడా వేడుకగా ఆంజనేయ స్వామి రావణాసురుడు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి తోకకి నిప్పంటిద్దామని అనుకునేటప్పటికీ ఆంజనేయ స్వామి తన యొక్క తోకని బాగా పెంచాడు. దాంతో ఆ రాజ్యంలో ఉన్నటువంటి బట్ట, నూనె, నెయ్యి కూడా కరువైపోయాట. అంత పెద్దదిగా పెంచాడట. ఆ రాజ్యం మొత్తం కూడా ఆ తోక చుట్టుకుపోయింది. సరే అందరూ కూడా ఏం చేశారంటే బట్ట తీసుకొస్తున్నారు, ఆ తోకకు చుడుతున్నారు, నెయ్యి వేశారు, నూనె వేశారు, నిప్పంటించారు. నిప్పంటించేటప్పటికి ఒక్కసారి ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే చిన్నగా అయిపోయేటప్పటికీ ఆ బంధనాలన్నీ విడిపోయి ఆ లంక అంతా కూడా మంటల్లో కాలిపోతుంది. అక్కడ వరకు జరిగింది నిన్న. అలాగే 49 రకాల గాలులు కూడా వీచసాగాయి. మంచి పనికి ప్రకృతి కూడా సహకరిస్తుందట. రాక్షస అంతానికి సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళాడు కాబట్టి వాయుదేవుడు ఆయన తండ్రే కదా, మరి ఆయన కూడా సహకరించాడు. అయితే అమ్మ బాబోయ్, నాయనోయ్, ఈ సమయంలో మమ్మల్ని రక్షించువారెవరు అనే ఆర్తనాదాలు లంక అంతటా కూడా వ్యాపించసాగాను. ఇతడు సామాన్య వానరుడు కాదు, వానర రూపమున ఉన్న దైవమని మేము ముందే చెప్పితిమి అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారన్నమాట. సజ్జనులు అవహేళన చేసిన దానికి ప్రతిఫలం ఇదే జరిగింది. మంచి వాళ్ళని మనం అవమానిస్తే దానికి తగ్గ ఫలితం లభిస్తుంది. నగరమంతయు నాథుడు లేని నగరము వలె మండిపోవుతున్నది. రావణాసుడు ఉన్నా కూడా ఏం చేయలేకపోతున్నాడు, మండిపోతుందంతా. అంతే అంతే. హనుమంతుడు క్షణకాలంలో విభీషణుని గృహం తప్ప పూర్తి నగరమును అగ్నికి ఆహుతి చేసెను. అయిపోయింది, అగ్నికి ఆహుతి చేశాడు. లంక మొత్తం కాలిపోతోంది. శివుడు ఈ విధంగా చెప్తున్నాడు పార్వతీతోటి, గిరిజ, అగ్నికి ఎవరైతే సృష్టించారో హనుమంతుడు అతనికి దూత. అగ్నిని సృష్టించిన వాడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి అవతారమైనటువంటి రాముడు ఆ రాముని దూత అయినా కాబట్టి అగ్ని అతన్నేం చేయగలదు అని అన్నాడు. ఈ కారణం వలనే అతను దహింపబడలేదు. లంకను ఈ చివరి నుండి ఆ చివరి వరకు దహింపజేసి హనుమంతుడు సముద్రములోనికి ఎగిరాడు. ఎందుకంటే మరి మంట అంటుకుంది కదా తోకకి. తోక యొక్క మంటను చల్లార్చుకొని అలసట తీర్చుకొని తిరిగి లఘురూపము దాల్చి సీతాదేవి ముందు చేతులు జోడించి నిలబడెను. చేసిందంతా చేసేశాడు. ఇప్పుడు అమ్మవారి ముందుకెళ్ళి నుంచున్నాడు అనమాట. హనుమంతుడు సీతాదేవితో, మాత, శ్రీరాముడు ఏ విధంగా ఇచ్చెనో అదే విధముగా నీవు కూడా ఏదైనా గుర్తుని నాకు ఇమ్ము, అప్పుడు కదా రాముడు నిన్ను చూశానన్న విషయం నమ్ముతాడు. అంత జానకి తన ముడిన ఉన్న చూడామణిని తీసి ఇచ్చెను. పవనసుతుడు ఆనందపూర్వకముగా తీసుకొనెను. సీత ఈ విధముగా చెప్పెను, తండ్రి నా ప్రణామములను తెలిపి స్వామికి ఈ విధముగా నివేదించుము. ప్రభు, అన్ని విధములకు నీవు పూర్ణకాముడవు, దీన దయాళుడవని విఖ్యాతి గావించిన వాడవు. ఆ కీర్తిని గుర్తు చేసుకొని నా ఈ భయంకర కష్టము నుండి నన్ను కాపాడుము అన్న మాటని నువ్వు స్వామివారికి చెప్పు అన్నది. తండ్రి, నీవు ఇంద్రపుత్రుని కథ వినిపించి ప్రభువునకు ఆయన బాణముల యొక్క ప్రతాపమును గుర్తు చేయుము. 1 మాసము
గడువు తీరక ముందే నా స్వామి రాని ఎడల నన్ను ప్రాణములతో నా స్వామి చూడలేడు అని చెప్పింది. ఇంద్రపుత్రుడు నిన్ను బంధించాడు కదా, అవన్నీ కూడా రాముల వారికి చెప్పు, వీళ్ళ శక్తి ఏంటో చెప్పు, దాంతో ఆయనకు కూడా తెలుస్తుంది. నెలలోపు ఆయన రాకపోతే కనుక నా ప్రాణాలు ఇంకా ఉండవు అని చెప్పేసింది. కపి చెప్పు, నేను ఏ విధముగా ప్రాణములను నిలుపుకోగలను? తండ్రి, నీవు కూడా ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నావు కదా, నిన్ను చూచుట వలన నా మనసు చల్లబడినది. ఇక మీదట నేను మరల అదే పాత విధముగా రేయింబవళ్ళు బాధతోటి గడపవలెను అంది. నువ్వు వచ్చావు కదా, నన్ను వెళ్ళిపోతే మళ్ళీ నేను అలాగే గడపాలి కదా అంటే హనుమంతుడు జానకికి అనేక విధములు ఊరడించి ధైర్యమును కలిగించి ఆమె చరణములకు శిరస్సు వంచి నమస్కరించి రాముని కడకు బయలుదేరెను. తిరిగి ఏం చేశాడు? రాముడి దగ్గరికి బయలుదేరాడు. తిరిగి వెళ్ళొచ్చున్న సమయమున హనుమంతుడు మహాధ్వనితో నిండిన గొప్ప గర్జన చేయగా రాక్షస స్త్రీలకు గర్భస్రావము ఆయను. ఈయన గర్జనకి కడుపుతో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఆ పిండం బయటకు పడిపోయిందట, గర్భస్రావం అయిపోయింది వాళ్ళకి. అంత శబ్దం చేశాడనమాట. అయ్య బాబోయ్! ఈ విధంగా సముద్రమును లంఘించి ఆవలి ఒడ్డుకు చేరి వానరులకు కిలకిల రవములను చేసెను, హర్షధ్వని చేసెను. ఆంజనేయ స్వామిని చూసి అటువైపు వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారు. హనుమంతుని చూచి వారందరూ కూడా చాలా సంతోషించిరి. వానరులందరికీ పునర్జన్మ లభించినట్లు అయినది. ఎందుకంటే వాళ్ళ రాజు అయినటువంటి సుగ్రీవుడు పంపించాడు కదా, మరి జాడ తెలుసుకోకుండా వస్తే ముఖం ఎలా చూపిస్తారు? అందుకని హనుమంతుడిని చూస్తే తప్పకుండా ఈయన ఏదో సాధించాడని అనుకుని పునర్జన్మ లభించినట్టు అయింది. హనుమంతుని ముఖము ప్రసన్నముగా తేజస్సుతో నిండి ఉన్నదని చూశారు. కాబట్టి హనుమంతుడు వెళ్ళిన కార్యమును సఫలీకృతం చేశాడు అని భావించారు వాళ్ళందరూ కూడా. హనుమంతుడు రామకార్య సిద్ధిని గావించాడు అని తెలుసుకున్నారు. హనుమంతుని కలుసుకొని వారందరూ చాలా ఆనందించిరి. నీటి కొరకు కొట్టుకొని వచ్చిన చేప పిల్లలాగా దొరికినట్లు వారందరూ కూడా ఆనందించిరి. నీటి కోసం కొట్టుకుంటున్న చేప పిల్లకి నీళ్లు దొరికితే ఎంత ఆనందిస్తుందో అంత ఆంజనేయ స్వామిని చూడగానే వాళ్ళు ఆనందించారట. అది నూతన సమాచారం అంతయు కూడా అడుగుచూ మాట్లాడుకొనుచు రఘునాథుని కడకు పయనించిరి. అందరూ కలిసి బయలుదేరారు. ఆ తరువాత వారందరూ మధువనమున ప్రవేశించిరి. అక్కడ మధువనం అని ఒక వనం ఉంది. ఆ సముద్రానికి దూరంలో కిష్కింద దగ్గర రిటర్న్ వస్తుంటే దారిలో అన్నమాట. అంగదుని అనుమతి గొని మధుర ఫలములను భుజించిరి. వనరక్షకులు అడ్డుకొనగా వారిని పిడికిళ్లతో కొట్టగా వారు పారిపోయిరి. ఆ మధువనం అంటే మధు అంటే తేనె, చాలా తీయగా. ఆ మధువనం అని పేరు ఎందుకు పెట్టారంటే అందులో పళ్ళు చాలా తీయగా ఉంటాయట. కాబట్టి దానికి కూడా అంగరక్షకులు ఉన్నారు, వాటిని కాపాడుతున్నారు. అయితే వాళ్ళు వచ్చి వీళ్ళని ఆపితే వాళ్ళని పిలికిడితో కొట్టి వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు శుభ్రంగా ఆ వనం అంతా కూడా తింటున్నారు. వారందరూ వెళ్ళి యువరాజు అంగదుడుకు వనమంతయు పాడు చేయుచున్నారని తెలిపిరి. అది విని సుగ్రీవుడు వానలు ప్రభు కార్యము నెరవేర్చి తిరిగి వచ్చిరి అని మిక్కిలి సంతోషించను. వీళ్ళు పళ్ళంతా తింటున్నారంటే ఆనందంగా ఉన్నారు అంటే పెళ్ళిన పని అయిపోయింది కాబట్టి పర్వాలేదు, ఏం కాదు, తినివ్వండి సంతోషంతోనే అలా అనుకున్నారు. ఒకవేళ సీతాదేవి వార్తను తెలుసుకొని నాయడా వారు మధువన ఫలమును ఏ విధంగా తినగలరు? వార్త తెలియకపోతే వాళ్ళు పళ్ళెందుకు తింటారు? అది ఈ విధముగా రాజు తనలో తను తర్కించుకొని చుండగా వానర సమూహమును అతిథికి వచ్చిరి. వానరులందరూ కూడా చేరి సుగ్రీవుని చరణములకు ముందు నమస్కరించిరి. రాజుకు ముందుగా నమస్కారం చేయాలట చూడగానే. అందుకని వీళ్ళంతా కూడా కపిరాజు అయినటువంటి సుగ్రీవుడికి ముందుగా పాదాలకు నమస్కారం చేశారు. సుగ్రీవుడు వారందరినీ ప్రేమతో కలిసి వారి క్షేమ సమాచారములను అడిగెను. అంత వానరులు ఈ విధంగా పలికిరి. మీ చరణ దర్శనము వలన మేమందరము కూడా క్షేమంగా ఉన్నాము. శ్రీరాముని కృప వలన విశేష కార్యసిద్ధి అయినది. ప్రభు హనుమంతుడే కార్యమును సాధించినాడు, మా వానరులందరి ప్రాణములు కాపాడినవాడు. ఇది విని సుగ్రీవుడు అతన్ని మరల కౌగిలించుకొని వానరులందరినీ తీసుకుని రాముడి దగ్గరకు బయలుదేరాడు. కార్యసాధన చేసి తిరిగి వచ్చిన వానరులను చూసి శ్రీరామునికి మనసు విశేషానందము కలిగింది. అది సోదరులు ఇరువురు కూడా అది అంటే వాళ్ళందరినీ కూడా ఆనందం చూసేటప్పటికి రాముడికి కూడా ఆశ కలిగింది. ఓహో వీళ్ళు చూశారన్నమాట. సోదరులు ఇరువురు ఒక స్ఫటిక శిలపై కూర్చునున్నారు. స్ఫటిక శిలపై కూర్చున్నారట రామచంద్రులు ఇద్దరు కూడా ఆ కిష్కిందలో. అది వానరులందరూ వారి పాదములపై వ్రాలిది.
కరుణామయుడు రఘునాథుడు వారందరినీ ప్రేమపూర్వకముగా లేవనెత్తి కలిసి వారి క్షేమ సమాచారములు అడిగారు. అప్పుడు వారు ఈ విధంగా చెప్పిరి, నాథా, మీ చరణ కమల దర్శన భాగ్యమున ఇప్పుడు మేము క్షేమంగా ఉన్నాము. జాంబవంతుడు ఈ విధంగా పలికెను, రఘునాథ వినుము. ప్రభువు నీవు ఎవరిపై కృప చూపెదవో వారికి సర్వదా శుభమగును. వారు క్షేమముగా ఉందురు. వారిపై దేవతలు, మనుష్యులు, మునులు కూడా ప్రసన్నులై ఉందురు. ఎవరైతే విజయుడు, వినయుడు, గుణసముద్రుడో అతని కీర్తి 3 లోకాల యందు ప్రకాశించును. స్వామి కృపతో కార్యసిద్ధి జరిగినది. ఈరోజు మా జన్మ సఫలమైనది అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి కూడా జాంబవంతుడు మరి పెద్దవాడు కదా, కాబట్టి ఈ వార్త ఆయనే చెప్పాలి. అక్కడ ఎవరు ఎలా చెప్పాలన్నది సంశయం లేకుండా ఆయన చెప్పాడు, నీ కీర్తి నలుదిశలా ఉంది. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి కీడెక్కడిది, తప్పకుండా పని జరుగుతుంది. అలాగే జరిగింది అని చెప్పాడు. ప్రభు, పవనతనయుడు చేసిన ఘనకార్యములు వర్ణించుటకు 1000 నోళ్లు కూడా చాలవు. అది జాంబవంతుడు ఈ విధముగా పవనసుతుని సుందర గాథను వివరించెను. వినినంతనే కృపానిధి అయిన శ్రీరాముని మనసుకు చాలా ఆనందమైనది. హర్షితుడై హనుమంతుని హృదయమునకు హత్తుకొని ఈ విధంగా పలికెను, తండ్రి, జానకి ఎట్లా ఉన్నది? ఏ విధముగా ప్రాణరక్షణ చేసుకొనుచున్నది? అప్పుడు హనుమంతుడు ఈ విధంగా బదులు పలికెను, నీ నామమే ఆమెకు రాత్రింబవళ్ళు కావలి కాయుచున్నది. ఆమెకి వేరే రక్ష అక్కర్లేదు, నీ నామమే రక్ష. రామనామం చెప్పుకున్న వాళ్ళకి కష్టమేమిటి? నీ ధ్యానము ద్వారమై నీ పాదముల పైననే నేత్రములను నిలుపుకొనుట వలన అది తాళమైనది. అంటే ఆమె ప్రాణాలు పోకుండా కాపాడుతోంది రామనామం కూడా అనమాట. అది తాళమైందనమాట. అది ఇక ఏ మార్గం గుండా ఆమె ప్రాణాలు పోగలవు? నీ నామం చెప్పిన వాళ్ళకి మరణం ఎక్కడిది? నీ జపము, నీ ధ్యానము, నీ పాదములపై సదా నిలిపిన ఆమె దృష్టి ఆమె ప్రాణములు పోకుండా కాపాడుతున్నది అని అర్థం అన్నమాట. నేను బయలుదేరే సమయమున ఆమె తన చూడామణిని ఇచ్చినది. శ్రీరాముడు దానిని తీసుకొని హృదయమునకు హత్తుకొనెను. హనుమంతుడు మరల ఈ విధముగా పలికెను, ప్రభు, 2 కన్నుల నిండా నీరు నంపుకొని జానకీదేవి కొన్ని ప్రియవచనములు పలికినది. ఈ విధముగా సందేశమును నీకు వినిపిస్తున్నాను. సోదర సహితుడైన ప్రభువు పాదముల నంటి ఈ విధముగా నా మాట విన్నమించుము అని జానకీదేవి చెప్పింది. నీవు బాంధవుడవు, శరణు వేడిన వారిని దుఃఖములను హరించడి వాడవు. అటువంటి నీవు మనసా వాచ కర్మణ నీ పాదములపై అనురక్తి అయిన నన్ను, ఓ నాథ, ఏ అపరాధము కారణం చేత నన్ను త్యజించావు? అంటే ఇంత లేట్ ఎందుకైంది, ఇంత ఆలస్యం ఎందుకైంది అని జానకి అడిగింది. దీనికి తదుపరి భాగము రేపటి అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. जय बोलो रामचंद्र भगवान की जय बोलो राम भक्त हनुमान की जय बोलो विघ्नेश्वर महाराज की जय बोलो दत्तात्रेय भगवान की जय बोलो रुक्मिणी सहित पांडुरंग भगवान की नमः पार्वती पते हर हर महादेव।